అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాము. సో ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నాను. అదేంటంటే బయట మనం చాలా పుస్తకాలు అంటే 1వ తరగతి నుంచి మనం నిత్యం చదువుకుంటూనే ఉంటున్నాం. అంటే అక్కడ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ బుక్స్ ప్రింట్ చేయబడి ఉంటుంది, వాటిని మనం చదువుకుంటున్నాం. కానీ నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే పుస్తకం మాట్లాడుతుంది. పుస్తకం మాట్లాడటం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, స్పిరిచువల్గా అంటే క్రిస్టియన్స్ బైబిల్ ఎలాగో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో, హిందువులకి భగవద్గీత, రామాయణం, అలాగే హనుమాన్ చాలీసా, ఇలా ఎన్నో బుక్స్ ఉన్నాయండి. సో వీటిలో స్పిరిచువల్గా నేను మీకు మాట్లాడే బుక్స్ని ఈరోజు చూపించబోతున్నాను. ఏంటి మాట్లాడే బుక్స్ అనుకుంటున్నారా? ఎస్, భగవద్గీత మాట్లాడుతుంది, సంపూర్ణ రామాయణం మాట్లాడుతుంది, హనుమాన్ చాలీసా మాట్లాడుతుంది. అదేంటని అనుకుంటున్నారా? ఎస్, చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఆ బుక్స్ ఎలాగుంటాయో, అది ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఎస్, చూస్తున్నారండి, ఇక్కడ భగవద్గీత, రామాయణం, ఈ బుక్స్ మాట్లాడుతున్నాయి. ఈ బుక్స్ మాట్లాడటానికి మనకు కావాల్సింది ఇదండి. దీన్ని టాకింగ్ టెడ్ అంటాం. ఇది మాట్లాడుతుంది. ఇది ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఈ బుక్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు భగవద్గీత చూద్దామండి. ఈ భగవద్గీతలో చూడండి, ఈ బుక్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఈ ఓపెన్ చేసినాడు, ఇది బాక్స్ అనమాట. లోపల బుక్ ఉంటుంది. ఈ బుక్ని మనము ఇలాగా ఓపెన్ చేసుకొని, సో దీన్ని క్లోజ్ చేసుకొని, ఈ బుక్ని చూడండి, ఇది భగవద్గీత. సో ఇప్పుడు ఇది ఎలా మాట్లాడుతుంది ఏంటనేది చూస్తున్నారా? ఇదిగోండి, దీనిపైన 4 బటన్స్ ఉంటాయండి. ఈ పైన ఆన్, ఇది మ్యూజిక్, ఓకేనా, స్పీకర్. సో ఇట్లా వాల్యూమ్ ఇంక్రీజు, డిక్రీజింగ్. సో పైన ఉన్న బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఇలాగా ఓపెన్ అవుతున్నది. సో ఇప్పుడు మనము భగవద్గీత మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి చూడండి, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఈ గెట్ స్టార్టెడ్ దగ్గర ఇదిగోండి, దీన్ని తీసుకెళ్ళి ఇలాగా ఇది ఆన్ అయింది. దీన్ని పెట్టుకోవడానికి ఇట్లాగా స్టాండ్ ఉంటుందండి, ఇలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 1 by 1 బుక్ ఓపెన్ చేస్తే మనకు లోపల పిక్చర్స్, క్లియర్ పిక్చర్స్ తోటి కంప్లీట్గా మనకి బుక్ అనేది ఉంటుందండి. క్లియర్ పిక్చర్స్ తోటి ఉంటుంది. సో ఇవన్నీ పిక్చర్స్ అనమాట, అన్నీ గోల్డ్ కోటెడ్ అనమాట. చూడండి, వినాయకుడు రాస్తున్నాడు భగవద్గీతని. ఎవరు చెప్తుంటే? వ్యాసుడు చెప్తుంటే. సో ఇక్కడ చూసారా, రావి ఆకు. ఈ రావి ఆకు గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడండి, ఓకేనా. చూడండి ఇక్కడ. సో ఈ రావి ఆకు ఎలాగైతే ఉందో, ఈ పేపర్ కూడా సేమ్ అలానే రావి ఆకులాగా ఉంటుందండి. ఈ భగవద్గీతలో ఉన్న మొత్తం 18 చాప్టర్స్ని ప్రింట్ చేయడం జరిగింది. చూడండి, 18 చాప్టర్స్ ఉంటాయి. సో ఓకేనా. ఇక్కడ చాప్టర్ 1, ఇక్కడ చాప్టర్ 18. సో ఇది ఎలా ఆన్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని మనము చాప్టర్ 1 on page number 1, Arjuna Vishada Yoga, Arjun's dilemma. ఇలా మీరు ఏ చాప్టర్ మీద పెట్టినా కూడా అది మాట్లాడుతుంది. చాప్టర్ 18. Chapter 18 on page number 427, Moksha Sannyasa Yoga. Pronunciation: Moksha Sannyas Yoga. Sannyas द्वारा मुक्ति का मार्ग. అలా కాకుండా మొత్తం కూడా ఈ బుక్ 13 లాంగ్వేజెస్లో మాట్లాడుతుందండి. ఈ 13 లాంగ్వేజెస్లో ఓకేనా, ఫారిన్ లాంగ్వేజెస్ కూడా ఉందండి. స్పానిష్, ఫ్రెంచ్, నేపాల్, అస్సామీ, తమిళ్, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, కన్నడ, హిందీ,
పంజాబీ, ఇంగ్లీషు, మలయాళం ఇలా 13 లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. మనకు కావాల్సింది నేను తెలుగు అనుకున్నాను అనుకోండి, తెలుగు దగ్గర పెట్టండి. తెలుగు లేదు బెంగాల్ కావాలనుకోండి, బంగాళ. నేపాల్ కావాలనుకోండి, నేపాలి. ఫ్రెంచ్ కావాలనుకోండి, ఫ్రెంచ్. స్పానిష్, ఒడియా, పంజాబీ, మలయాళం, తెలుగు. ఇలాగా మాట్లాడటం జరుగుతుంది. సో ఇప్పుడు మనము బుక్ లోపలికి వెళ్ళిపోదాము. సో చాప్టర్ 1 అండి. ఈ చాప్టర్ 1 దగ్గర చూస్తే మీరు ఇక్కడ పిక్చరైజేషన్ ఉంది, అంతా బాగుంది. సో ఇక్కడ చూడండి, గణేష్ ఆర్తి, సో గీతా ఆర్తి, సో కృష్ణ ఆర్తి, సో ఓం జై జగదీష్ ఆర్తి. సో ఇవేంటంటే మాట్లాడుతుంది. ఇక్కడ ఏదైతే గణేష్ ఇచ్చారో దాని మీద శ్లోకము సాంగ్ వస్తుంది. ఇక్కడ గీత గురించి, అలాగే కృష్ణుడి గురించి ఓం జై జగదీష్ అనే సాంగ్ శ్లోకం వస్తుంది అనమాట. సో ఇక్కడ చాంటింగ్ అని, అలాగే ఎక్స్ప్లెనేషన్ అని, ట్రాన్స్లేషను, మ్యూజికల్, గీత, మెడిటేషన్. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మాట్లాడటం జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ మెడిటేషన్. Let's sit comfortably and easily. ట్రాన్స్లేషన్. एक्सप्लेनेशन. कुरुक्षेत्र की भूमि तैयार थी अब तक के सबसे बड़े ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయుడా, యుద్ధకాంక్షతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరుకున్న నా మరియు ఇలా మాట్లాడుతుందండి ఈ బుక్. ఇలాగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా వాళ్ళకి స్పిరిచువల్గా లెర్నింగ్ ఇవ్వటానికి, అలాగే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్తున్నానండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇది శ్లోకం. గీతలు, భగవద్గీతలో ఉన్నటువంటి స్లోగన్స్ అన్నమాట. సాంస్క్రిట్లో ఉంటుంది. ఇది రీడ్ చేస్తుంది. అలాగే దీని మీనింగ్ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీనింగ్ ఏదైతే ఉందో ఈ మీనింగ్ అనేది మనకి తెలుగులో అన్ని 13 లాంగ్వేజ్ ఇచ్చారు కదా, 13 లాంగ్వేజ్లు మాట్లాడుతుంది. చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు మీనింగ్ ఇక్కడ హిందీలో ఉందండి. ఈ హిందీ ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కదా, తెలుగులో మీనింగ్ చెప్తుంది. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయుడా, యుద్ధకాంక్షతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరుకున్న నా మరియు పాండురాజు కుమారులు ఏమి చేశారు? ఇక్కడ తెలుగులో చెప్పింది కదండి, సేమ్ ఇంగ్లీష్లో కూడా సేమ్ అదే మీనింగ్, కాకపోతే ఇంగ్లీష్లోనే రీడ్ చేస్తుంది. Dhritarashtra said, O Sanjaya, what did my sons and Pandu's sons do when they gathered for the battle at Dharmabhumi, holy ground Kurukshetra? సో ఈ విధంగా బుక్ అనేది మాట్లాడటం జరుగుతుంది. ఈ బుక్లో మొత్తం 18 చాప్టర్స్ కంప్లీట్ బుక్స్ ఉన్నాయండి, ఆ చాప్టర్స్ వైజ్గా. సో ఈ చాప్టర్స్లో ఇమేజెస్ కానీ, మొత్తం ఇమేజెస్లో ఉన్నటువంటి యానిమల్స్ కానీ, వాటి యొక్క వాయిస్, యానిమల్స్ ఎలా అరుస్తాయి అలాగే యుద్ధ భూమిలో ఎలాగా. ఇక్కడ చూడండి, చాప్టర్ 2 దగ్గర ఉన్నాను. కృష్ణుడు ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి చెప్పడు కాబట్టి అక్కడ మీనింగ్ వస్తుంది, మ్యూజిక్. अनुचित नपुंसकता तुम्हें है पार्थ, इसमें मत पड़ो, यह शूद्र कायरता परम तप छोड़कर
आगे बढ़ो। సో ఎవ్రీథింగ్ ఇక్కడ మాట్లాడుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారా శంకు, ఈ శంకు వాయిస్ కూడా వస్తుందండి.